Hello aspirants, welcome to AKSIS Academy Daily Current Affairs. So ముందుగా నేను ఇచ్చిన క్వశ్చన్ లో కనుక మీరు చూస్తే థర్డ్ అండ్ ఫోర్త్ ఆప్షన్ టు ప్రమోట్ ద కన్జంప్షన్ ఆఫ్ మిల్లెట్స్ కోర్ సిరియల్స్ అండ్ అన్పాలిష్డ్ రైస్ ఇది నేషనల్ న్యూట్రిషన్ మిషన్ లో భాగం కాదు. కన్జంప్షన్ ఆఫ్ మిల్లెట్స్ అది ఉండదు, ఇంకా ప్రొడక్షన్ ఇలాంటివి ఉంటాయి. టు ప్రమోట్ ద కన్జంప్షన్ ఆఫ్ పౌల్ట్రీ ఎగ్స్ అట్లా ఉండదు. సో పౌల్ట్రీ ఎగ్స్ న్యూట్రిషన్ పెంచాలంతే. సో కాబట్టి ఈ రెండు తప్పు. సో ఆన్సర్ 1 and 2. సో బిఫోర్ వీ గో టు ద సెషన్, యూపీఎస్సీ అడ్మిషన్స్ కోసం ఎవరైనా చూస్తున్నా, గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 అడ్మిషన్స్ కోసం చూస్తున్నా, బోత్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్, దయచేసి కింద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. యూ విల్ గెట్ ఆల్ ది డీటెయిల్స్ అండ్ దిల్ హెల్ప్ యూ. ఇంకా ఈరోజు సెషన్ కనుక మనం చూస్తే, ఆంధ్రప్రదేశ్ వాట్సాప్ గవర్నెన్స్ మోడల్, దీన్ని మన మిత్ర అనేటటువంటి ఒక పేరు పెట్టారు వీళ్ళు. ఈ మన మిత్ర అనేటటువంటి పేరుతో స్టార్టింగ్లో కొన్ని లైక్ సర్టిఫికెట్స్ కానీ, లేదా మనకి కొన్ని ఎంఆర్ఓ ఆఫీసెస్ లేదని అనుకుంటే మున్సిపల్ ఆఫీసెస్లో ఏవైనా కావాల్సినటువంటి పత్రాలు కానీ ఇట్లాంటివి డౌన్లోడ్ చేసుకోవడానికి ఈజీగా ఈ యొక్క వాట్సాప్ గవర్నెన్స్ని తీసుకొచ్చారు. ఇప్పుడు వాట్సాప్ గవర్నెన్స్ 2.0లో భాగంగా ఇంకొక 200 పైగా సర్వీసెస్ అనేటటువంటి వాటిని కూడా ఇందులో భాగంగా చేస్తున్నారు. ఈ మోడల్ని తీసుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇలాంటి ఒక మోడల్ని రెప్లికా చేయాలని అనుకుంటోంది కేంద్ర ప్రభుత్వంలో. సో కాబట్టి రాష్ట్రాల్లో వచ్చినటువంటి మోడల్స్, ఈవెన్ గతంలో కూడా తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రైతు బంధు అనేటటువంటి పథకాన్ని చాలా వరకు రెప్లికా చేశారు. అఫ్కోర్స్ తెలంగాణ ప్రభుత్వం కూడా ఆ పథకాన్ని ఒరిస్సా నుంచి తీసుకుంది. సో ఇప్పుడు ఈ గవర్నెన్స్ మోడల్లో ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి మోడల్ కాబట్టి సో దీన్ని రెప్లికా చేయాలని అనుకుంటోంది సుప్రీంకోర్టు. సో ఇందులో భాగంగానే ఈ వాట్సాప్ గవర్నెన్స్ మోడల్ అసలు ఏంటి, ఇది ఎట్లా వర్క్ అవుతుంది, ఇందులో ఉన్నటువంటి సవాళ్ళు ఏంటి, దీని సిగ్నిఫికెన్స్ ఏంటి అనేటటువంటి అంశాన్ని చూద్దాం. ఎందుకంటే సాధారణంగా మనకి ఎగ్జామినేషన్లో గవర్నెన్స్, గుడ్ గవర్నెన్స్, అలాగే ఈ గవర్నెన్స్, ఈ పాయింట్స్ అన్నీ కూడా చాలా ఎక్కువగా అడుగుతాడు. ముఖ్యంగా ఈ గవర్నెన్స్ అనేటటువంటిది ఇంటర్నెట్ మోడర్న్ ఎరాలో చాలా ఎక్కువగా సిగ్నిఫికెన్స్ ఉన్నటువంటి టాపిక్. సో ఇంత ప్రాముఖ్యమైనటువంటి టాపిక్స్ని మనం చాలా డీప్గా చదివితేనే సో దేర్ యూ విల్ గెట్ ది ఛాన్స్ టు రైట్ ద ఆన్సర్స్ అనమాట. సో ముందుగా న్యూస్లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇప్పుడు వాట్సాప్ గవర్నెన్స్ని 200కు పైగా సర్వీసెస్ అందజేస్తుంది. సో మొత్తంగా 738 సర్వీసులు 36 డిపార్ట్మెంట్లు వస్తున్నాయి. దీన్ని దేశవ్యాప్తంగా ఆచరణలో పెట్టాలని అనుకుంటోంది కేంద్ర ప్రభుత్వం. దీనికి ప్రణాళికలు రచిస్తోంది. సో ముఖ్యంగా అసలు ఏంటి ఈ మనమిత్ర అంటే, ఇండియాలో ఫస్ట్ వాట్సాప్ గవర్నెన్స్ మోడల్. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీన్ని 2025లో లాంచ్ చేసింది. ఇందులో ఏంటంటే ప్రజాసేవలు అంటే పబ్లిక్ సర్వీసెస్, వీటిని డిజిటల్ మీడియంలో ప్రజలకు అందించేటటువంటి ఒక అంశం. సో 36 గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్కి సంబంధించి, అంటే స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్కి సంబంధించి ఆ వివిధ ప్రభుత్వ శాఖల నుంచి ప్రజలు ఎవరైనా కనుక కొన్ని సేవలను పొందాలని అనుకుంటే ఈ సింగిల్ విండో సిస్టమ్ ద్వారా వాళ్ళు పొందొచ్చు. వాళ్ళు చేయాల్సినటువంటి పనల్లా కేవలం వాట్సాప్లో ఒక నెంబర్ ఉంటుంది, దానికి హాయ్ అని మెసేజ్ పెడితే దాని నుంచి వచ్చినటువంటి మెసేజెస్తో ఈ యొక్క గవర్నమెంట్ ఆఫీసెస్ చుట్టూ తిరగకుండా వాళ్ళకి కావాల్సినటువంటి పనిని అవజేసుకోవచ్చు. సో దీని ఆబ్జెక్టివ్స్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సెసిబిలిటీ అనేటటువంటిది పెంచాలి. సాధారణంగా ప్రభుత్వాల్లో ఎక్కువగా మనం కరప్షన్ గురించి మాట్లాడుతూ ఉంటాం, అవినీతి. ఈ అవినీతి ఎప్పుడు జరుగుతుంది? అవినీతి అనేటటువంటిది గవర్నమెంట్ ఆఫీసర్స్తో లేదా గవర్నమెంట్ ఆఫీసెస్లో మీకు ఫిజికల్ అపీరియన్స్ అంటే భౌతికంగా మీరు వెళ్తే అక్కడ ఎక్కువగా అవినీతి జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. సో దీన్ని మనం టెక్నాలజీతో కట్ చేయొచ్చు. ఎట్లా కట్ చేయొచ్చు అంటే, ఫిజికల్ విజిట్స్ టు ద గవర్నమెంట్ ఆఫీసెస్ని ఆపి ఈ స్థానంలోనే మనము డిజిటల్ సర్వీసెస్ని యూజ్ చేస్తున్నాం. అట్లానే ట్రాన్స్పరెన్సీ అండ్ ట్రస్ట్, ఇక్కడ మనకి క్యూఆర్ కోడెడ్ సర్టిఫికెట్స్ ఉంటాయి. సో దీనివల్ల ఫేక్ డాక్యుమెంటేషన్ అనేటటువంటి దాన్ని ఎలిమినేట్ చేసేటటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇన్క్లూజివిటీ అంటే ఇందులో వాళ్ళు పేదవాళ్ళ, ధనికుల, గ్రామీణ ప్రాంతాల్లో ఉంటారా, పట్టణ ప్రాంతాల్లో ఉంటారా, ఇవన్నీ సంబంధం లేదు. మీకు కావాల్సిందల్లా ఓన్లీ ఒక వాట్సాప్ ఉండడం మాత్రమే. సో రూరల్ సిటిజన్స్ అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పౌరులకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో ఇది ఎట్లా వర్క్ అవుతుంది అంటే, సిటిజన్స్ కేవలం 9552300009 అనేటటువంటి నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయాలి. సో ఇందులో ఒక చాట్ బాట్ ఓపెన్ అవుతుంది. అందులో మీకు ఎడ్యుకేషనా, రెవెన్యూవా, ఆర్టీసీయా, ఎండోమెంట్సా, ఇట్లా రకరకాల డిపార్ట్మెంట్స్ ఓపెన్ అవుతాయి. సో అందులో మీకు సర్టిఫికెట్స్ అంటే ఇన్కమ్ సర్టిఫికెటా, కాస్ట్ సర్టిఫికెటా, హాల్ టికెటా, ఎట్లాంటివి అనేటటువంటివి ఉంటాయి. సో ఇవన్నీ కూడా క్యూఆర్ కోడ్తో వెరిఫికేషన్ జరిగి మీ డాక్యుమెంటేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు డాక్యుమెంట్ తెచ్చుకోవడానికి అనర్హులైతే కనుక సో ఆబ్వియస్గా మీరు దానికి తగినటువంటి అంశాలను అక్కడ పొందుపరిచి
ఆ డాక్యుమెంట్స్ని పొందేటటువంటి ప్రయత్నం చేయాలి. అట్లనే రియల్ టైమ్ గవర్నెన్స్ డాష్బోర్డ్ ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటంటే ఎన్ని రిక్వెస్ట్లు వచ్చాయి, ఎన్ని సర్వీస్ డెలివరీ అనేటటువంటిది తెలుస్తుంది. సో మంత్రిత్వ శాఖలో ఉన్నటువంటి వ్యక్తులు, మంత్రులు డైరెక్ట్గా అక్కడ ఎన్ని రిక్వెస్ట్లు వస్తున్నాయి, ఎన్ని డౌన్లోడ్స్ అవుతున్నాయి, అంటే ప్రజాసేవలు అనేటటువంటిది ప్రభుత్వం నుంచి ఎన్ని ఇవ్వగలిగాం అనేటటువంటి అంశాన్ని చాలా క్లియర్ కట్గా చెప్తారు. సో వాళ్ళు క్లియర్ కట్గా చూడడానికి ఉంటుంది, దాని మీద ఏమైనా చర్యలు తీసుకోవడానికి ఉంటుంది. అట్లానే నెక్స్ట్ జనరేషన్ టెక్ ఇంటిగ్రేషన్ ఇక్కడ ఏం చెప్పారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కృత్రిమ మేధస్సుతో కలిగినటువంటి చాట్ బోర్డ్స్ను కూడా ఇంట్రడ్యూస్ చేశారు. వాయిస్ బేస్డ్ సర్వీసెస్ ఇస్తున్నారు, బ్లాక్ చైన్ అథెంటికేషన్ చేస్తున్నారు. సో దీనివల్ల వాట్సాప్లో ఎక్కడ హ్యాకింగ్ అవి జరగకుండా చాలా సెక్యూర్గా మీరు ట్రాన్సాక్షన్స్ అనేటటువంటివి చేయొచ్చు. ఇవన్నీ అందులో ఉన్నటువంటి ఉపయోగాలు. అయితే ఇందులో కొన్ని కీ ఫీచర్స్ ఏమున్నాయంటే చాలా వైడ్ కవరేజ్ ఉంది. అంటే 738 ప్రభుత్వ సేవలను అందిస్తున్నారు, 36 ప్రభుత్వ శాఖల నుంచి. అందులో ఎడ్యుకేషన్, రెవెన్యూ, హెల్త్ డిపార్ట్మెంట్, ఆర్టీసీ, టూరిజం అన్ని రకాల సేవలు ఇందులోకి ఉన్నాయి. మీరు చేయాల్సిందల్లా జస్ట్ హాయ్ అనేటటువంటి ఒక మెసేజ్ని ఇవ్వడం మాత్రమే. సో ఇందులో భాగంగానే మీరు ఆ సర్టిఫికేట్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అద్భుతమైనటువంటి భద్రత ఉంటుంది, ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. ఎందుకంటే ప్రతి సర్టిఫికేట్ మీద క్యూఆర్ కోడ్ ఉంటుంది కాబట్టి అథెంటిసిటీ అనేటటువంటి దాన్ని మనం చెక్ చేయొచ్చు. బ్లాక్ చైన్ టెక్నాలజీతో దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు కాబట్టి ఎవరు ఎప్పటి వరకు ఎన్ని తీసుకున్నారు అనేది మొత్తం ఇన్ఫర్మేషన్ స్టోర్ అయి ఉంటుంది. అలాగే ఈవెన్ మెటాతో అంటే ఫేస్బుక్తో ఒక పార్ట్నర్షిప్ కూడా తీసుకున్నారు గ్లోబల్గా దీనికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సెక్యూరిటీ ఫీచర్స్ని బ్యాక్ఎండ్లో అందించడానికి. అలాగే టెక్ అప్గ్రేడ్స్ కూడా చేశారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ బోర్డ్స్ పెట్టారు, వాయిస్ రికగ్నిషన్ అసిస్టెన్స్ ఉంది, రియల్ టైంలో ఒక డాష్ బోర్డ్లో మంత్రి దగ్గర నుంచి ముఖ్యమంత్రి వరకు అందరూ చూసుకోగలిగేటటువంటి సౌలభ్యాన్ని కల్పించారు. సో ఇవన్నీ కూడా నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ ఇన్ ద గవర్నెన్స్ అనమాట. అంటే ఇక్కడ పార్టీలకు అతీతంగానే మనం ఆలోచించాలి. సో నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్గా చూడాలి. సో వీటిల్ని ఒక ప్రణాళికబద్ధంగా కనుక చేస్తే ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ ఇంకా ఎక్కువ సర్వీసెస్ ఇవ్వగలదని ఆలోచించి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దీన్ని ఇంప్లిమెంట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తోంది. సో డెఫినెట్గా ఇలాంటి సర్వీసెస్ గురించి డెఫినెట్గా మనల్ని ఎగ్జామ్లో అడుగుతారు. సో దీనివల్ల మనకు వచ్చిన ఉపయోగం ఏంటి, ఎప్పుడైనా సరే మనం పరిపాలన అనేటటువంటిది మొదలుపెట్టినప్పుడు సిటిజన్ సెంట్రిక్ గవర్నెన్స్ అనేటటువంటిది వెరీ ఇంపార్టెంట్. అంటే పరిపాలన అనేటటువంటిది ప్రజల్ని సెంట్రల్ పాయింట్గా చేసి చేయాలి. సో ఈ పరిపాలన అనేటటువంటి అంశంలో సిటిజన్ సెంట్రిక్ గవర్నెన్స్లో సిటిజన్స్ని ఫస్ట్ ఎంపవర్ చేస్తాం, మధ్యలో మిడిల్ మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తొలగిస్తాం. సో డైరెక్ట్ టెక్నాలజీ ఉంటుంది, అటుపక్క యూజర్ ఉంటాడు, వయా టెక్నాలజీ ప్రభుత్వ ఆఫీసెస్ నుంచి ప్రజలకి అందించేటటువంటి సేవలను అందించవచ్చు. దీనివల్ల మినిమం గవర్నమెంట్ మ్యాక్సిమం గవర్నెన్స్, ప్రభుత్వం కనిష్టంగా ఉంటుంది, పరిపాలన గరిష్టంగా ఉంటుంది. సో అట్లానే కాస్ట్ అండ్ టైం సేవింగ్. సో ప్రజలు ఎవరు కూడా ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగాల్సినటువంటి అవసరం లేదు, టైం అనేటటువంటిది సేవ్ అవుతుంది. మీ ఊరిలో ఉంటూనే ఎక్కడో మీకు 20-30 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మీ మండల ఆఫీస్లో కావాల్సినటువంటి సర్టిఫికేట్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాంతోపాటుగా పేపర్లెస్ డెలివరీ ఉంటుంది కాబట్టి చాలా పేపర్ని సేవ్ చేయొచ్చు, కాబట్టి ఇట్స్ ఎన్ ఎకో ఫ్రెండ్లీ ఆల్సో. సో ఇలా టైం అండ్ మనీ ఇవన్నీ కూడా మనకి సేవ్ అవుతాయి. అలాగే డిజిటల్ ఇంక్లూజన్ ఖచ్చితంగా దీని కారణంగా మనకి ఏమవుతుంది, వాట్సాప్ ఇటీవల కాలంలో అందరూ వాడుతున్నారు, ఇండియాలోనే 50 కోట్ల మంది వాట్సాప్ వాడుతున్నారు. సో కాబట్టి మొత్తంగా వాట్సాప్ ఒకవేళ ఎవరి దగ్గరైనా లేకపోతే వేరే వాళ్ళ వాట్సాప్ నుంచి కూడా యూటిలైజ్ చేసుకొని వాళ్ళ యొక్క ఆ పత్రాలను తీసుకునేటటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి మనకి. సో కాబట్టి వాట్సాప్ ఈజ్ నాట్ ఎ కాంప్లెక్స్ యాప్, మీరు చేయాల్సిందల్లా జస్ట్ ఒక మెసేజ్ చేయడం మాత్రమే. అలాగే పరిపాలనా దక్షత కూడా పెరుగుతుంది, ఎందుకంటే రియల్ టైం డాష్ బోర్డ్స్ ఉంటాయి కాబట్టి మంత్రులు చూసి ఎక్కడైనా ఏమైనా తేడాలు వచ్చినా ఆ కింద ఉన్నటువంటి అధికారులను అప్రమత్తం చేసి లేదా వాళ్ళకి కొంత భయపెట్టి పని చేయించేటటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. సో కాబట్టి ప్రభుత్వం మీద ప్రజలకు ఉన్నటువంటి భరోసా పెరుగుతుంది. అలాగనే రెప్లికబిలిటీ, సో దీన్ని ఒక జాతీయ నమూనాగా కూడా తీసుకుంటున్నారు. సో చాలా రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని అడాప్ట్ చేసుకుంటున్నాయి, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వమే దీన్ని అడాప్ట్ చేసుకునేటటువంటి పరిస్థితికి వచ్చింది. సో అట్లానే ఛాలెంజెస్, అట్లానే ఇందులో ఛాలెంజెస్ సవాళ్ళు లేవని అనుకోవద్దు. సాధారణంగా ప్రభుత్వం ఏ ప్రోగ్రామ్ తీసుకొచ్చినా అందులో అనేక సవాళ్ళు అనేటటువంటివి వస్తూనే ఉంటాయి. ముఖ్యంగా డిజిటల్ డివైడ్ అనేటటువంటిది ఉంటుంది. అంటే మనకి ట్రైబల్ ఏరియాస్లో కానీ లేదా బాగా రిమోటెస్ట్ విలేజెస్లో కానీ ఇప్పటికీ కూడా కనెక్టివిటీ అనేటటువంటిది లేదు, అక్కడ 4G 5G అనేటటువంటివి వెళ్ళవు. సో వీళ్ళు ఎవరైతే టెక్నాలజీకి దూరంగా ఉన్నారో వీళ్ళందరూ కూడా చాలా వల్నరబిలిటీస్కి గురవుతూ ఉంటారు. సో అట్లానే సైబర్ సెక్యూరిటీకి సంబంధించి కూడా కొన్ని రిస్కులు ఉన్నాయి మనకి. అంటే కొంతమంది ఫేక్ యాప్స్తో మీరు ఆల్రెడీ ఇట్లాంటి సర్టిఫికేట్ తెచ్చుకున్నారు కదా, సో కాబట్టి దీనికి డబ్బులు పంపాలి, ఇట్లాంటి కొన్ని స్కామ్స్ అనేటటువంటివి జరుగుతాయి. సో ఫేక్ అకౌంట్స్తోనే జరుగుతూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేరుతోనే ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ అయిందట. సో అట్లా రకరకాల అంశాలు ఉంటాయి.
అట్లానే కెపాసిటీ బిల్డింగ్ ఒకటి ఉంటుంది. అంటే ఫ్రంట్ లైన్ స్టాఫ్ని ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నారో వాళ్ళని ఈ వాట్సాప్ గవర్నెన్స్ మోడల్కి సూటబుల్ అయ్యేటట్టుగా వాళ్ళని ట్రైన్ చేయాల్సి ఉంటుంది. సో ఏవైనా క్వశ్చన్స్ ఉంటే దానికి ఆన్సర్ చేయడము, అంటే ఏదైనా కాంప్లెక్సిటీస్ వస్తే వాటిని సాల్వ్ చేయడము. సో ఇట్లాంటివన్నింటిని కూడా మనం వాళ్ళకి అప్డేట్ చేయాలి. అదంత ఈజీ కాదు. సో ఇట్లా మనకు కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. అట్లాగనే డేటా ప్రైవసీ, అంటే డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ అని తీసుకొచ్చాం. కాబట్టి సిటిజన్స్ తాలూకా సెన్సిటివ్ డేటాని వాట్సాప్లో పంపడం వల్ల కొంత ఈ వాట్సాప్ డేటాని తస్కరించేటటువంటి అవకాశం కూడా ఉంది. సో దెర్ ఇస్ ఎ హ్యూజ్ ప్రాబ్లమ్ ఆఫ్ ద ప్రైవసీ. అట్లానే మనం చూస్తే స్కేలబిలిటీ, అంటే బ్యాక్ ఎండ్ సిస్టమ్స్ స్టార్టింగ్ కాబట్టి ఎవరు వాడరు, కానీ కొన్ని రోజుల తర్వాత డేటాబేస్ పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి బ్యాక్ ఎండ్ సిస్టమ్స్ చాలా బలంగా ఉండాలి. అదర్వైజ్ ఏమవుతుందంటే టెక్నాలజీ వాడే కొద్దీ జనాలు ఎక్కువ యూజర్స్ పెరిగే కొద్దీ స్లో డౌన్ అవుతుంది. అది ఎప్పుడైతే స్లో డౌన్ అయిందో ఆబ్వియస్గా ప్రజలకు మళ్ళీ భరోసా పోతుంది. కాబట్టి ఈ టెక్నాలజీని ఖచ్చితంగా ప్రతి రిక్వెస్ట్ని సైమల్టేనియస్గా ఎన్ని వందల వేల రిక్వెస్ట్లు వచ్చినా దాన్ని హ్యాండిల్ చేసేటట్టుగా బ్యాక్ అండ్ సాఫ్ట్వేర్స్ని, డిజిటల్ డేటాబేసెస్ని అన్నిటిని కూడా ప్రభుత్వం సిద్ధం చేసుకోవాలి. సో ఇవన్నీ కూడా మనకు ఉన్నటువంటి సవాళ్ళు. వీటిని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. బ్యాకప్ డేటాబేస్కి ఒక మంచి కంపెనీస్కి అవుట్సోర్సింగ్ ఇచ్చుకోవచ్చు. డేటా ప్రైవసీని ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగులు అలాగే వాట్సాప్లో పంపుతున్నటువంటి డిపార్ట్మెంట్స్ చాలా క్లియర్ కట్గా పెట్టుకోవాలి. సైబర్ సెక్యూరిటీని ప్రజలకు అవేర్నెస్ని కల్పించాలి. కెపాసిటీ బిల్డింగ్ అందరికీ ట్రైనింగ్స్ ఇవ్వాలి. అలాగే అన్ని ప్రాంతాలకు కూడా మొబైల్ ఫోన్స్, ఇంటర్నెట్ అందించేటటువంటి ప్రయత్నం చేయాలి. ఇలా చేస్తే ఖచ్చితంగా ఈ డిజిటల్ ఇండియా ఈ గవర్నెన్స్ అనేటటువంటిది చాలా అద్భుతమైనటువంటి పెనుమార్పులు తీసుకొస్తుంది భారతదేశంలో. అట్లనే కరప్షన్, అవినీతి చాలా తగ్గుతుంది. సో ఇది కంక్లూజన్. సో దీనికి సంబంధించి ఈ గవర్నెన్స్ ఈజ్ టెక్నాలజీ టు ప్రొవైడ్. మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో తెలపండి. డిస్కస్ హౌ మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ప్లాట్ఫామ్ లాంచ్డ్ బై ఏపీ రిఫ్లెక్ట్స్ ద ప్రిన్సిపల్ ఆఫ్ మినిమమ్ అండ్ మ్యాక్సిమం గవర్నెన్స్, ఇంప్లికేషన్స్ ఆఫ్ సిటిజన్ సెంట్రిక్ సర్వీస్ డెలివరీ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ. దీన్ని 200 పదాల్లో రాయండి. సో ఈ మోడల్ మీద మీ అభిప్రాయం మంచిదా చెడ్డదా, మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ సెక్షన్లో తెలపండి. సో థ్యాంక్ యూ. మళ్ళీ రేపు కలుద్దాం.